హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హిరణ్య పెదమల్లు లర్న్ మోర్ విత్ మీ. ఈరోజు వచ్చేసి వన్ మోర్ బ్యూటిఫుల్ టాపిక్ అనమాట. సో నిన్న మనం ఎంటర్టైన్మెంట్ వీడియో చేసాం కాబట్టి ఈ రోజైతే మనం ఎడ్యుకేషన్ వీడియో చేద్దాము. సో ఎడ్యుకేషన్ వీడియోలో ఆల్రెడీ థంబ్నెయిల్ చూసి ఉంటారు. సో ఏంటి అంటే అసలు ఫార్మసీ చేస్తే మనకి అబ్రాడ్లో ఛాన్స్ ఎలా ఉంటాయి, అండ్ ఇంకా డి ఫార్మసీ చేస్తే మనం వెళ్ళొచ్చా, అండ్ బీ ఫార్మసీ అండ్ ఫార్మడీ చేస్తే వెళ్ళొచ్చా, ఇంకా ఫుల్ డీటెయిల్స్ ఇస్తాను మీకు ఈ వీడియోలో. సో ముందుగా మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఆల్రెడీ చెప్పాను కదా. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఆస్ట్రేలియాలో అసలు ఫార్మసిస్ట్ ఎలా అవ్వాలి. సో వెన్ కంపేర్ టు అదర్ స్టేట్స్ మనకి ఆస్ట్రేలియాలో రావడం ఫార్మసిస్ట్ అవడం అనేది కొంచెం ఈజీ ప్రాసెస్ అనమాట. వెన్ కంపేర్ టు యూఎస్, యూకే ఇట్లా అదర్ స్టేట్స్తో కంపేర్ చేస్తే. అండ్ ఇందులో ఉన్న ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కానీ ఇమిగ్రేషన్ ప్రాసెస్, వీసా ప్రాసెస్ అంతా కూడా కొంచెం ఈజీగానే ఉంటుంది. అండ్ ఎలా అంటే కొన్ని స్టెప్స్ ఉన్నాయన్నమాట. మనకి ఫార్మసిస్ట్ అవ్వాలంటే ఆస్ట్రేలియాలో కొన్ని స్టెప్స్ అనేది మనం ఫాలో అవ్వాలి. ఫస్ట్ స్టెప్ ఏంటంటే స్కిల్ అసెస్మెంట్ టెస్ట్. అంటే ఇందులో ఏం చేస్తాం, మనం ఉన్న డాక్యుమెంట్స్ ఏంటి డిగ్రీ డాక్యుమెంట్స్ కానీ అండ్ ఇంకా ఫార్మసీ సర్టిఫికేట్ ఇట్లాంటివన్నీ మనం సబ్మిట్ చేస్తాం. సో సబ్మిట్ చేసిన 2 to 3 monthsకి మనకి అక్కడ నుంచి రిటర్న్ మెయిల్ అనేది వస్తుంది. సో ఆ తర్వాత మనకి క్యాప్స్ ఎగ్జామ్ ఉంటుంది. సో క్యాప్స్ ఎగ్జామ్లో మనం పాస్ అయ్యామా లేదా అని తెలియడం మనకు ఆల్మోస్ట్ 6 to 8 months టైం అనేది పడుతుంది. సో ఈ 3 ప్రాసెస్ అంతా కూడా మనము ఇక్కడ ఇండియాలో ఉంటే మనం చేసుకుంటాము. సో ఫర్దర్ స్టెప్స్ అన్ని ఎలా ఉంటాయంటే ఇంటర్న్షిప్ చేస్తాము. సో ఇంటర్న్షిప్ 1 year ఉంటుంది. సో ఇంటర్న్షిప్ అయ్యేలోపు మనకి ఇంకా రిటర్న్ టెస్ట్లు ఉంటాయి. సో అట్లా ఇంటర్వ్యూ ఉంటుంది. తర్వాత లాస్ట్లో మనకి వీసా ప్రాసెస్ అనేది ఉంటుంది. సో ఇట్లా స్టెప్ బై స్టెప్ అనేది మనకు ఉంటుంది. సో ఆ స్టెప్స్ అన్ని కూడా నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు. సో ఫస్ట్ వచ్చేసి స్కిల్ అసెస్మెంట్ టెస్ట్ కదా. సో స్కిల్ అసెస్మెంట్ టెస్ట్లో మనం కొన్ని డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి. అవి ఏంటి అంటే డిగ్రీ సర్టిఫికేట్ ఒకటి, ఎయిదర్ బీ ఫార్మసీ కానీ ఫార్మడీ సర్టిఫికేట్ ఒకటి ఇస్తాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి IELTS ఆర్ OET ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ సర్టిఫికేట్ ఇస్తాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి పాస్పోర్ట్. వీటికి అన్నిటికీ ఆల్మోస్ట్ ఒక 60,000 to 70,000 అనేది మనకి కాస్ట్ అవుతుంది అనమాట. సో ఈ 3 సర్టిఫికేట్స్ మనం ఎప్పుడు ఎవరికి సబ్మిట్ చేయాలంటే ఆస్ట్రేలియా ఫార్మసీ బోర్డు ఉంటుంది. సో వాళ్ళకి మనం ఈ చెప్పిన త్రీ ప్రాసెస్ అంటే సర్టిఫికేట్ ఒకటి, అండ్ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ సర్టిఫికేట్ ఒకటి, అండ్ ఇంకా పాస్పోర్ట్ ఒకటి 3 సబ్మిట్ చేయాలి. సో ఈ 3 సబ్మిట్ చేశాక మనకి 2 to 3 months మధ్యలో మనకి రిటర్న్ మెయిల్ అనేది వస్తుంది. సో మనం అప్పుడు APC అంటే ఆస్ట్రేలియన్ ఫార్మసీ కౌన్సిల్ వెబ్సైట్కి ఓపెన్ చేసి మనం లాగిన్ అవ్వాలి. సో లాగిన్ అయ్యాక మనకి లెటర్ వస్తుంది. సో ఇట్లా మీరు సెలెక్ట్ అయ్యారు, సో నెక్స్ట్ ప్రాసెస్ మీరు మూవ్ అవ్వచ్చు అని చెప్తారనమాట. సో మనం అందులోకి APC అనే వెబ్సైట్లోకి లాగిన్ అయ్యి మనం ఎగ్జామ్కి అప్లై చేసుకోవాలి. ఏం ఎగ్జామ్? క్యాప్స్ ఎగ్జామ్, KAPS క్యాప్స్ ఎగ్జామ్కి మనం అప్లై చేసుకోవాలి. సో క్యాప్స్ ఎగ్జామ్ ప్రాసెస్ కూడా ఎలా ఉంటుందంటే అందులో మనకి 2 papers ఉంటాయి. సో పేపర్ 1 వచ్చేసి మనకి 100 questions ఉంటాయి, పేపర్ 2 వచ్చేసి 100 questions ఉంటాయి. సో మనకి ఇందులో 80% రావాలి, 90% రావాలని కండిషన్స్ ఏముండవు. మినిమం 50% వస్తే మనం ఎలిజిబుల్ అయినట్టే అనమాట. సో ఆస్ట్రేలియా వెళ్ళడానికి కానీ ఫార్మసిస్ట్ అవ్వడానికి కానీ మనం ఎలిజిబుల్ అయినట్టే. సో అండ్ ఇంకోటి ఏంటంటే ఇందులో మనకి 100 questions అని చెప్పాను కదా. సో వెన్ కంపేర్ టు అదర్ స్టేట్స్ మనకి ఇక్కడ పేపర్ కూడా ఈజీగానే ఉంటుంది. సో ఒక క్వశ్చన్కి మనకి 4 options ఇస్తారు. అంటే చూస్ ద ఫాలోయింగ్ ఉంటుంది కదా. సో అట్లా 4 options ఉన్నాయి. సో మనం ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. సో అట్లా ఈజీగా ఉంటుంది క్వశ్చన్ పేపర్ కూడా. 50% ఉంటుంది కదా. సో దీనికి మనకి ఇప్పుడు ఇంత ప్రాసెస్ వరకు మనకి అయ్యే ఖర్చు వచ్చేసి 1 lakh వరకు, 1 to 2 lakhs మధ్యలో అవుతుంది అనమాట మొత్తం ఖర్చు అంతా, స్పెండ్ చేసే మనీ. సో ఈ ప్రాసెస్ అన్నీ కూడా మనం ఇక్కడ ఇండియాలో ఉండే చేసుకుంటాము. సో ఇన్ కేస్ మనం పాస్ అయితే కనుక PBS ఫార్మసీ బోర్డ్ ఆఫ్ ఆస్ట్రేలియాకి మనం ఏమేమి సబ్మిట్ చేయాలంటే స్కిల్ అసెస్మెంట్ టెస్ట్ లెటర్ ఉంటుంది కదా. సో ఫస్ట్ అప్లై చేస్తాం కదా, అదొకటి. అండ్ క్యాప్స్ ఎగ్జామ్ రిజల్ట్ ఉంటుంది కదా. సో అది డిగ్రీ సర్టిఫికేట్ ఏదైతే మనకి బీ ఫార్మసీ కానీ ఫార్మడీ చేసిన సర్టిఫికేట్ ఒకటి. సో ఈ 3 మనం సబ్మిట్ చేస్తే 2 to 3 weeks మధ్యలో మనకి మళ్ళీ రిటర్న్ లెటర్ వస్తుంది అనమాట. సో నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఈ ప్రాసెస్ అన్నీ కూడా మనం ఇండియాలో ఉంటే చేసుకోవచ్చు. సో ఇంకా ఫర్దర్గా చేయాల్సింది ఏంటి అంటే ఆస్ట్రేలియాలో ఉండి మనం 1 year ఇంటర్న్షిప్ చేయాల్సి వస్తుంది. సో ఇంటర్న్షిప్ చేసినప్పుడు 45% ఇంటర్న్షిప్ కంప్లీట్ అయ్యాక మనం రిటర్న్ టెస్ట్ అనేది రాసుకోవాలి. సో రిటర్న్ టెస్ట్ రాసాక ఆ తర్వాత 75% మనకి ఇంటర్న్షిప్ అయిపోయాక మనం ఓరల్ ఎగ్జామ్కి వెళ్ళొచ్చు, ఓరల్ ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి
ఫైనల్లీ వీసా ప్రాసెస్. సో ఇదంతా అయ్యేటప్పటికి మనకు 1 year ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతుంది. సో 10 months అట్లా అయిపోయాక మనం ఆరల్ టెస్ట్ కూడా కంప్లీట్ చేస్తాము. ఆరల్ టెస్ట్ కంప్లీట్ అయిపోయాక ఇంకా ఫైనల్లీ వీసా ప్రాసెస్ అనమాట. సో అప్పటికి మనం సెలెక్ట్ అవుతాం. సో ఈ ప్రాసెస్ అంతా ఆల్మోస్ట్ మనకి 1 to 2 years అయితే టైం పట్టేస్తుంది మనకి. అండ్ ఇక్కడ శాలరీస్ విషయానికి వచ్చేస్తే ఎలా ఉంటుందంటే 1 year 1 hourకి ఇంత శాలరీ, 1 hourకి ఇంత అని ఉంటుంది. సో ల్యాక్స్లోనే ఉంటుంది మనకి శాలరీ. అండ్ ఇంకా ఎక్స్పీరియన్స్ బట్టి మనకి శాలరీస్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో వెన్ కంపేర్డ్ టు ఇండియా మనకి అబ్రాడ్లో చాలా ఆపర్చునిటీస్ చాలా బాగుంటాయి ఫార్మసీ. అండ్ వన్ మోర్ థింగ్ చెప్పడం మర్చిపోయాను. సో డి ఫార్మసీ చేస్తే వెళ్ళమండి. సో డి ఫార్మసీ మనకి డిగ్రీలోకి రాదు కాబట్టి మినిమం మనకి 4 years ఫార్మసీ డిగ్రీ అనేది కావాలంటే ఎయిదర్ బీ ఫార్మ్ కానీ లేదు అంటే ఫార్మడీ కానీ ఏదో ఒకటి చేసి ఉండాలి ఖచ్చితంగా. సో కొంతమంది ఏం చేస్తారంటే డి ఫార్మసీ చేసి మనకి అప్లై చేస్తారు. సో వాళ్ళకి రిజెక్ట్ అవుతుంది. సో ఎందుకు అవుతుందో తెలియదు. కాబట్టి మనకి మినిమం 4 years డిగ్రీ సర్టిఫికేట్ ఉండాలి, 4 years ఫార్మ్ సర్టిఫికేట్. సో అప్పుడే మనం ఎలిజిబుల్ అవుతాం వెళ్ళడానికి, అబ్రాడ్ వెళ్ళడానికి కానీ. అండ్ ఇది ఇన్ఫర్మేషన్ అనమాట. సో ఈ ఇన్ఫర్మేషన్లో మీకు ఏం డౌట్స్ ఉందో నాకైతే కామెంట్ చేయండి. సో నేను తెలుసుకుని మీకు రిప్లై ఇస్తాను. సో దిస్ ద వీడియో. సో నా వీడియో మీకు యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. సో అయితే కనుక మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరైతే ఫార్మసీ చేసి ఇంట్రెస్టెడ్గా ఉంటారో, సో మేము అబ్రాడ్ వెళ్ళాలి, ఎలా వెళ్ళాలో తెలియదు, సో ఆస్ట్రేలియా వెళ్ళాలి అనుకునే వాళ్ళకి ఖచ్చితంగా ఈ వీడియో యూస్ఫుల్ అవుతుంది. సో నా వీడియో నచ్చితే కనుక ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్. బాయ్ బాయ్.